ఒక రాజును ఓడించుటకై ఒరిగిన నర కంఠాలెన్నో అని చెప్పడానికి దీనికి పెద్ద సిద్ధాంతం అక్కర్లేదు. ఒక వ్యవస్థ మారడానికి బిడ్డను గంటున్న తల్లికి పురిటి నొప్పులు ఎంత సహజమో విప్లవములో వీరుని మరణం అంతే సహజము అని చెప్పడానికి దానికి సూత్రం సిద్ధాంతం అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ బిడ్డను గంటున్న తల్లి పురిటి నొప్పులు అనుభవించడం చాలా సహజమైన ప్రక్రియ అయినప్పుడు వ్యవస్థకి పురిటి నొప్పులు ఉంటాయి. ఆ పురిటి నొప్పుల సందర్భంలో రక్తపాతం అనేది సహజం. అఫ్కోర్స్ అంబేద్కర్కి దీని పట్ల భిన్నాభిప్రాయం ఉండొచ్చు. అందుకే ఆయనకు ప్రజాస్వామ్యం పట్ల ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఆ ప్రకటించిన ప్రజాస్వామ్యం మనుగడలో ఉండాలంటే ఆయన అసమానతలు ఉండరాదు, దాని కొనసాగింపిది. మళ్ళీ మనం ఆ పైన చెప్పిన ఆ 3-4 వాక్యాలను వదిలేస్తే, అది మాత్రమే చదివి కింది వదిలేస్తే అది తప్పుగా అర్థమిస్తుంది. కిందివి చదివితేనే మరి అది సంపూర్ణమైందా లేదని తెలుస్తుంది. కింది ఏమన్నాడు వెంటనే, అసమానతలు ఉండరాదు, ప్రతిపక్షం ఉండాలి, రాజ్యాంగపరమైన నైతిక నియమాలు పాటించాలి, మెజార్టీ వర్గం నియంతృత్వం ఉండకూడదు, ప్రజా చైతన్యాన్ని ప్రోధి చేసే లక్షణం రాజ్యాంగానికి ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే సమిష్టి జీవన విధానం, అది వ్యక్తికి సంబంధించింది కాదు, సమిష్టి జీవన విధానం. మరి భారతదేశంలో ఆయన ప్రజాస్వామ్యం కోరుకున్నాడు, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేశాడు. వేసిన ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉండకూడదంటే అసమానతలు పోయాయా ఈ 73 ఏళ్లలో? ప్రతిపక్షం తన పాత్రను తాను నిర్వర్తిస్తుందా? అతడు ప్రతిపక్షమే లేకుండా చేసే ఒక వ్యవస్థ స్లోగా నియంతృత్వం వైపు భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ వెళ్తుంది. 1950-52లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ, ప్రజల వైపు నిలబడి ప్రతి విషయాన్ని చర్చించిన కమ్యూనిస్టు పార్టీ, ఆ తర్వాతి కాలంలో ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో ఆ ప్రధానమంత్రి బలమైన నాయకులుగా ఉండటం అనే సంప్రదాయాన్ని, చెడు సంప్రదాయాన్ని వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. దాని అర్థం ఏమిటంటే నియంతృత్వం. ఈయన ఏమన్నాడు, నియంతృత్వం ఉండకూడదు, నైతిక విలువలు ఉండాలి, పార్లమెంటరీ నైతిక విలువలు ఉండాలి, అప్పుడే ప్రజాస్వామ్యం మనుగుతుంది అన్నాడు. ఈ పార్లమెంటరీ నైతిక విలువలు ఉన్నాయా? పార్లమెంటు లోపల చర్చ జరుగుతుందా? అసెంబ్లీ లోపల చర్చ జరుగుతుందా? అసలు చట్టసభలు ప్రజలని ప్రతిబింబిస్తున్నాయా? ఈ పార్లమెంటు కాకుండా ముందు జరిగిన పార్లమెంటులో చర్చ లేకుండా ప్రతిపక్షాన్ని బయటికి నెట్టేసి ఎన్ని బిల్లులు బయటకు వచ్చాయో మన కార్మిక సంఘాల వాళ్ళు చెప్తుంటారు. ఎన్ని బిల్లులు వచ్చాయి ఒక్క చర్చ లేకుండా అధికార పక్షమే నిర్ణయం తీసుకున్నది. అంటే దీని అర్థం ఏమిటి? అంబేద్కర్ చెప్పిన ఈ ప్రజాస్వామ్యం అమలు కావటం లేదు, అది నియంతృత్వం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ సమిష్టి జీవన విధానం, సామాజిక సంబంధాల్లో సమిష్టి జీవన విధానం, పేదరికం పోవటం, నిరుద్యోగం పోవటం, కుల వివక్ష పోవటం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి నిలువుటద్దాలు. ఒకవేళ ఇవి పోనప్పుడు ప్రజాస్వామ్యానికి ఇవి ముప్పు అన్నాడు. కుల వివక్ష పోయి ఉంటే ఇవాళ కేవీపీఎస్ సంఘం ఎందుకు వచ్చేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఆర్థిక అసమానతలు పోయి ఉంటే ఇవాళ ఇన్ని పోరాటాలు మనం ప్రజాక్షేత్రంలో నిలబడి ఎందుకు ఇంతమంది త్యాగం చేస్తూ ఇంతమంది మన సమయాలు ఈ సమాజం కోసం వెచ్చిస్తున్నాం? అంటే ఆయన పైన చెప్పిన ఎటువంటి రక్తపాతము లేకుండా ప్రజల ఆర్థిక సామాజిక జీవనంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేది ప్రజాస్వామ్యం అని ఆయన చెప్పిన మాట కొనసాగింపులు, చెప్పిన విషయాలు మనం అన్వయం చేసుకొని చూసినప్పుడు ఇవి అమలు కాలేదు గనక ఇన్ని పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో వర్గతత్వానికి చోటు ఉండకూడదు అన్నాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగంలో చెప్పింది వర్గతత్వానికి చోటు ఉండకూడదు. కానీ వాళ్ళ వర్గమే, దోపిడి వర్గమే రోజు రోజుకు పెరుగుతుంది. మీరు ఒక 3-4 రోజుల కిందట ఈనాడు పేపర్ చూసి ఉంటే ఎడిటోరియల్ పేజీలో ఒక ఆయన మంచి వ్యాసం రాశాడు. మనం 1997లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం వెలిగిపోతుందని బాకా ఊదారు మీడియా మొత్తం. దేశం వెలిగిపోతుంది, ఆ వెలుగుల్లో మనం అందరం కాలిపోయామనుకోండి, మన ప్రజలు చాలామంది కాలిపోయారు. దేశం వెలిగిపోతుందని వాళ్ళు అన్నారు. యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు, దేశం అభివృద్ధి చెందుతుందన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చాడు, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతుంది, 2035 నాటికి భారతదేశం ప్రపంచంలో మొదటి నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ అవుతుంది అని ఈయన బాగా ఊదుతున్నాడు. 10 ఏళ్ల నుంచి ఊదుతున్నాడు.
ఓ నా ప్రియమైన భారతదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా. ప్రపంచ విపణిలో నీ అంగాంగము తాకట్టు పెట్టబడిన తల్లి, ప్రపంచ విపణిలో అంగాంగము తాకట్టు పెట్టబడిన తల్లి, నీ గుమ్మి కింద ఎలుకలు పందికొక్కులు, నీ గుమ్మి కింద ఎలుకలు పందికొక్కులు పండించిన ధాన్యాన్ని తింటున్న దేశమమ్మా. ఎండిపోయిన నీ స్తన్యం కోసం నీ బిడ్డలు ఎగబడుతున్నారమ్మా. వందే మాతరం, వందే మాతరం. చెరబండరాజు 1970లో చెరబండరాజు రాశాడు. ఆయన వ్యాసంలో నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజానికి నేను కూడా ఆ లెక్కను సరిగ్గా ఎక్కడ చూడలే. ఆయన చాలా లాజిక్గా ఏం చెప్పాడంటే, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నారండి మీరు. కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తుంది అని మీ ప్రభుత్వం చెబుతున్నది. 80 కోట్ల మంది ప్రజలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే దేశం 3వ ఆర్థిక వ్యవస్థ అంటే దీని అర్థం ఏమిటండి అని రాశాడు ఆయన. అందులో 135 కోట్ల జనాభా నీవు చెప్పిన లెక్కల ప్రకారం అయితే 80 కోట్ల జనాభాకి నీవు ఇస్తున్నావు కదా వైట్ రేషన్ కార్డుతో. బిలో పావర్టీ లైన్ 37 కోట్లు. బిలో పావర్టీ లైన్, దారిద్ర రేఖకు దిగుగాను. అంటే మినిమం నీడ్స్, షెల్టర్, క్లాత్ లేనటువంటి, ఫుడ్ లేనటువంటి ప్రజలు వీళ్ళు. అంటే 3 పూటలు నోట్లోకి అన్నం ముద్ద వెళ్ళని ప్రజలు 37 కోట్ల మంది ఈ దేశంలో. 80 కోట్ల మందికి నీవే సప్లై చేస్తున్నావు. మరి ఇంత పేదరికం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఇది 3వ ఆర్థిక వ్యవస్థ అవుతుంది? కనుక ఈయన చెప్పినటువంటి వర్గం, ధనిక వర్గం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఏమనుకున్నాడు? ఈ ప్రజాస్వామ్యం అనేది ఏం చేయాలి? న్యూట్రల్ చేయాలి. ధనిక వర్గం పెరిగిపోకుండా సంపదంతా, ఇంతకుముందు స్కైలాబ్ చెప్పినట్లు సంపదంతా సమానంగా పంపిణీ చేస్తూ ఉండాలి, సామాజిక సంపన్నంగా మారిపోతూ ఉండాలి అన్నాడు ఆయన. కానీ మారిపోయిందా? మారిపోలే. ధనిక వర్గం, దోపిడీ వర్గం రోజు రోజుకి కేంద్రీకృతం అవుతున్నది, పెరుగుతున్నది. అందుకే ఈ వర్గతత్వం ఏం కలిగి ఉంటుంది? నియంతృత్వంతో ఉంటుంది, అది దురాశతో ఉంటుంది, స్వార్థంతో ఉంటుంది. అట్లున్నప్పుడు ప్రజాస్వామ్యం పరిడవిల్లదు అన్నాడు.